తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. ఏం సార్, మొత్తం మీద లబ్ధిదారులను బాగా తగ్గించేసి స్కీమ్ మమ అనిపిస్తారా ఏంటి? లేదు, ఇచ్చిన మాట మేరకు రైతులకు మేలు చేయాలి, రైతులను అప్పుల ఊపిల నుంచి బయటికి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి రైతులను కటాఫ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంచనాలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దీన్ని ఇప్పుడున్న పరిస్థితులలో దశాబ్ద కాలంలో జరిగిన శతాబ్దపు దోపిడీ నేపథ్యంలో మనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది ఒక పెద్ద భారము ప్రభుత్వానికి. అయినా కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని రైతులకు ఆ రుణముక్తుల్ని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. మొన్న కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో మీరు చూసిరు కదా, చాలా డీటెయిల్ దాని మీద డిస్కషన్స్ కానీ ఈ కన్సెన్సస్ కానీ జరిగినాయి. సో తప్పనిసరిగా దాన్ని ఏ రూపకంగా బడ్జెట్ సమకూర్చి చేస్తామనే దానికి ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉంది. దాని ప్రకారం చేస్తాం. కొత్త షరతులు దేనికి మరి? అలాంటప్పుడు కొత్త షరతులు ఏమి ఉండవు శర్మ గారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే, గతంలో పంటల బీమా అనేది ఈ రాష్ట్రంలో అమలు కాలేదు. అది కూడా అక్కడో ఇక్కడో ఏదైనా తీసుకుంటే కూడా రైతుల యొక్క క్రాప్ లోన్ నుంచి ఈఎంఐ కట్ చేసేవాళ్ళు, అంటే క్లెయిమ్ మన ప్రీమియం అమౌంట్ కట్ చేసేవారు. అట్లాంటి పరిస్థితులలో రైతులకు ప్రభుత్వమే దాదాపు 3,000 కోట్లు పెట్టి ఒక్క రైతు కూడా జేబులకి రూపాయి నయా పైసలు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రైతులకు వాళ్ళు పండిస్తున్న పంటలకు బీమా ఏర్పాటు చేస్తాం. సో అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు పూర్తిగా రుణముక్తులు చేసే ప్రయత్నం ఉంటుంది. షరతులు అనేవి ఎక్కడ అది అఫీషియల్ కాదు. మీడియాలో వచ్చే వార్తల్ని కొంతమంది చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతిమంగా రైతులకు మేము న్యాయం చేస్తామన్నాం, ఆ మాట కట్టుబడి పనిచేస్తామనేది మా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. షార్ట్ నోటీస్లో ఫోన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తం మీద మీడియా కథనాలను ఇప్పుడే నమ్మాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయాన్ని మహేష్ వ్యక్తం చేస్తున్నారు. కొత్త షరతులు ఏమీ ఉండే అవకాశం లేదు, గతంలో ఎట్లయితే అమలైందో అదే రకంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ప్రభుత్వానికి నిజానికి 25,000 కోట్ల వరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకొక 15,000 కోట్లు ఇచ్చి అందరికీ లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ బ్యాంకుల నుంచి ఏదైతే రుణభారం ఉందో అది పూర్తిగా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయించుకొని ప్రభుత్వ అప్పుగా దాన్ని మార్చి రైతులందరికీ విముక్తి కలిగిస్తే యథాతథంగా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు అదే రకంగా సీఎం రేవంత్ రెడ్డి పదే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగా ఆల్మోస్ట్ అందరికీ న్యాయం చేకూర్చే అవకాశం ఉంది, లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మరి 15,000 కోట్ల రూపాయలకు ఆలోచించి కొత్త షరతులను అమలు చేస్తారా, లేకపోతే యథాతథంగా గతంలో ఏదైతే అందరికీ వర్తింప చేస్తామని చెప్పారో అదే రకంగా వర్తింప చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఓవరాల్గా రేపు అంటే జూన్ 15వ తేదీన తెలంగాణ కేబినెట్ ఈ అంశాన్ని చర్చించేందుకే స్పెషల్గా మీట్ కాబోతుంది అని తెలుస్తుంది. ఒకవేళ రేపు సమావేశం కాకపోతే జూన్ 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. మరి ఈ రుణమాఫీకి సంబంధించి కొత్త షరతులను వర్తింప చేయాలా, కొత్త షరతులను వర్తింప చేయడం ద్వారా విపక్షాలకు ఒక ఆరోపణలు చేసే విమర్శలు చేసే అస్త్రాన్ని అందించాలా, కేవలం 15,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే కొత్త షరతులు పెడితే అందరికీ ఇవ్వకపోవచ్చు, కొందరికి మినహాయించే అవకాశం ఉంది. ఆ కొందరికి మినహాయించడం ద్వారా అది రాజకీయపరమైన రచ్చకు రేవంత్ రెడ్డి స్కోప్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారుతుంది. ఎట్లాగో 25,000 కోట్ల రూపాయలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అంటే నిక్కచ్చిగా 15,000 కోట్లు కూడా కాదు, 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు అదనంగా అవ్వచ్చు. ఈ షరతులను వర్తింపజేస్తే మహా అయితే మిగిలేది 10,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు. కానీ దీని ద్వారా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త షరతులను ఇంప్లిమెంట్ చేసి రాజకీయ పరంగా ఒక రప్చర్ అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఇది ఒక్క స్కీమే కాదు, దీంతో పాటు 6 గ్యారంటీల్లో ఉన్న చాలా స్కీమ్లను ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చేయూత కావచ్చు, అదే రకంగా విద్యార్థులకు ఆర్థిక సహాయం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఇంకా అమల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీంట్లోనే లబ్ధిదారులను తగ్గించేసి రాజకీయపరమైన విమర్శలకు అవకాశం ఇస్తే, రాజకీయపరమైన ఆరోపణలకు అవకాశం ఇస్తే ఆ మిగతా స్కీమ్లకు సంబంధించిన ఇష్యూస్ కూడా తెర మీదకి వచ్చి ఓవరాల్గా అంతిమంగా తెలంగాణలో ఒక పొలిటికల్ రప్చర్కు దారితీసే అవకాశం ఉంది. దానికి మరి ట్రిగర్ పాయింట్గా ఈ డిసిజన్ తీసుకుంటారా, లేకపోతే గతంలో అమలైన నిబంధనలనే అమలు చేస్తూ అందరికీ రుణమాఫీ చేస్తారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.